అండి. ఇది వచ్చేసి సబ్బియ్యం పాయసం అనమాట. సబ్బియ్యం అయితే నైట్ అయితే నానబెట్టేసుకున్నాను. ఆ నానబెట్టుకున్న సబ్బియ్యం వచ్చేసి ఒక సగం సపరేట్ చేశాననమాట. సగం సపరేట్ చేశాను. సగం వచ్చి వడలకి, సగం వచ్చేసి పాయసానికి అనమాట. పాయసం అయితే ఫస్ట్ టైం ఎలా చేయాలో చూపిస్తాను. ఒక ఎడలపాటు బాణంట్లో పెట్టుకొని దాంట్లో 4-5 స్పూన్ల నెయ్యి వేసి మనం మంత్రపు ద్రాక్ష బాదం అన్నీ మంచిగా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సబ్బియ్యం మనం ఏవైతే తీసుకున్నామో అవి కూడా బియ్యం కూడా ఆ నేతిలో 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనకి ఎన్ని పాలు కావాలో అన్ని పాలు తీసుకొని మంచిగా సబ్బియ్యంతో కూడా పాలు కూడా మంచిగా మరగబెట్టుకుంటేనే సబ్బియ్యం వచ్చి మంచిగా ఉడుకుతాయి. అలాగే 4-5 కుంకుమ రేఖలు కూడా వేసామంటే కుంకుమ పువ్వు అంటారు దీన్ని. కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. అలాగే నేను వచ్చేసి ఆ పాయసం సబ్బియ్యం అన్నీ ఉడికిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని నేనైతే చక్కెర ఒక చిన్న కప్పు నిండా బెల్లం మంచిగా ఎడంగా కరిగేదాకా నీళ్ళలో ఉడకబెట్టుకొని దాంట్లో వచ్చేసి పాయసంలో పోసేసాను అనమాట. ఇప్పుడు మంచిగా కలుపుకొని చల్లారిన తర్వాత ఒక మామిడికాయ అలాగే సజ్జాయి గింజలు మంచిగా కట్ చేసుకొని వేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది. మామిడికాయ అయితే సన్నగా ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ విధంగా అంత మంచిగా కట్ చేసేసుకొని మామిడికాయ కూడా ఒక చిన్న మామిడికాయ కట్ చేసి వేసేసుకొని అలాగే 4-5 స్పూన్లు సజ్జాయి గింజలు ముందుగానే 2 గంటల ముందు నానబెట్టుకొని వేసేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా టేస్ట్ ఉందన్నమాట. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లకాయలు కానీ పెద్దలు కానీ చాలా మంచిగా తింటారు అన్నమాట. పిల్లకాయలు అంటే చాలా స్వీట్గా తింటారు. పాయసం కంటే ఇలా చేసుకొని తినడం చాలా మంచిది అన్నమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ సబ్బియ్యంతో వడలు అన్నమాట. వడలు అయితేనా ఎక్సలెంట్గా ఉన్నాయి. మనం నైట్ కానీ సబ్బియ్యం పుల్ల మజ్జిగ ఉంటే నానబెట్టుకుంటే ఇంకా బాగుంటాయి వడలు. కానీ ఇక్కడ మనకు పుల్ల మజ్జిగ లేవు కాబట్టి నేను వాటర్ వేసి నానబెట్టాను. అలాగే దీంట్లోకి వడలేకి ఏమేమి కావాలో చూపిస్తాను. అలాగే 2 ఉల్లగడ్డలు తీసుకొని మంచిగా ఉడకబెట్టి తాట తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే శనగపప్పులు చిన్న కప్పులు వేయించి చూపించే విధంగా ఉచ్చా కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఉల్లగడ్డలు వచ్చేసి మనం ఉడకబెట్టుకున్న తర్వాత మనం కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదా, దాంతో కొంచెం బొక్కల ఎక్కువ సైజు ఉన్న దాంట్లో ఇది ఇట్లా వాటిలో తురుముకుంటే చాలా మంచిగా వస్తుంది అన్నమాట. మంచిగా ఇలా తురుముకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక ఎర్రగడ్డ అలాగే ఒక పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర అలాగే వచ్చేసి 2-3 చిన్న అల్లం ముక్కలు అలాగే కొంచెం జీలకర్ర అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ సబ్బియ్యం వచ్చేసి ఒక మంచి ఎడలపాటు గిన్నెలో వేసుకొని దీంట్లో వచ్చేసి తురుముకున్న ఉల్లగడ్డలు కూడా వేసేసుకొని ఆ తర్వాత మనం ఏదైతే కోసి పెట్టుకున్నామో ఎర్రగడ్డలు అలాగే పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసుకొని సరిపోయినంత సాల్ట్ వేసుకొని అలాగే దీంట్లోకి 2-3 స్పూన్లు నేను బియ్యం పిండి కూడా వేసాను అనమాట. బియ్యం పిండి వేస్తేనే కొంచెం క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. అందుకనేసి 2-3 స్పూన్లు బియ్యం పిండి కూడా వేసాను. అలాగే శనగపప్పుల పొడి మనం కొట్టుకున్నది ఏదైతే ఉచ్చా కొట్టుకున్నది ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని మంచిగా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ వేయకుండానే దాంట్లో ఉన్న వాటర్తోనే మంచిగా అయితే కలుపుకోవాలి. ఎందుకంటే శనగపప్పులు ఉచ్చా కొట్టుకున్నామంటే కాలిన తర్వాత తింటా ఉంటే ఆడ పొండి కింద పడుతూ చాలా కమ్మగా అనిపిస్తాయి అన్నమాట. అంత టేస్ట్ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకొంతమందికి అనేది ఈ వీడియో వెళ్తుంది అన్నమాట. ఇలాగా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న దాన్ని వచ్చేసి మనకు సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత చిన్నగా వడలు మాదిరి చేసుకొని దాంట్లో వేసాలన్నమాట. ఆయిల్లో చేతులైనా చేసుకోవచ్చు, లేదంటే మన వడలు మాదిరి కవర్లో వేసినా చేసుకోవచ్చు. ముందు నేను చేతులు ఒకటి వేసాను, అంత ఏం అనిపించలేదన్నమాట. మళ్ళీ కొంచెం వాటర్ తడుపుకొని కవర్ ఒకటి తీసుకొని ప్లాస్టిక్ కవర్ దాని మీద అద్దె వేసాను. చాలా బాగా వచ్చినాయి అన్నమాట. చూసారు కదా, చాలా బాగా వచ్చినాయి. ఇలా అన్నీ ఒక్కోటి వేసేసుకొని
పెనంలో పట్టన్ని వేసుకొని ఒక పక్క కాలిన తర్వాత మరో పక్క తిప్పుకొని మంచిగా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని, చిన్నపిల్లకాయలు ఉన్న వాళ్ళైతే టమోటా సాస్ వేసుకొని అద్దుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటాయి. కానీ మేమంతా పెద్దవాళ్ళమే కాబట్టి ఒత్తగా తిన్నాము. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒక్కసారి పిల్లకాయలకు కానీ పెద్దలకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారనమాట. నేను ఎప్పుడూ ఇంతకుముందు ఒకసారి చేశాను. మా తమ్ముడు మళ్ళా చేయక్క చాలా బాగున్నాయి అన్నాడు. అందుకే ఇంకోసారి చేశాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే బాయ్.